వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు ముగియటంతో పట్టణం మొత్తం రాజకీయ ఉత్కంఠతో ఉలిక్కిపడుతోంది. పోలింగ్ పూర్తయిన క్షణం నుంచే అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ఓటర్లలోనూ ఒకటే చర్చ నడుస్తోంది. వేములవాడ మున్సిపాలిటీ గడ్డపై చివరకు ఏ పార్టీ జెండా ఎగరబోతోంది? రేపు వెలువడనున్న ఫలితాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు గాను మొత్తం 113 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలోకి దిగారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి వార్డులోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో స్వల్ప ఓట్ల తేడాలే విజయం, ఓటములను నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. వేములవాడ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు మాత్రమే మున్సిపల్ పాలన చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం రాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఈసారి మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుకూలత, సంక్షేమ పథకాల ప్రస్తావనను ప్రచారంలో ప్రధానంగా వినియోగించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు, మున్సిపాలిటీ పాలనలో తమ అనుభవాన్ని ముందుకు తెచ్చింది. బీజేపీ మాత్రం పట్టణంలో మార్పు అవసరమని, పారదర్శక పాలన కావాలనే నినాదాలతో ప్రచారం సాగించింది. ఈ మూడు పార్టీల మధ్య జరిగిన పోటీ వేములవాడ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఎన్నికల ప్రచారం చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. ప్రతి వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. అభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్ల దుస్థితి వంటి స్థానిక సమస్యలను ప్రధాన అజెండాగా మార్చారు. కొన్ని వార్డుల్లో తాగునీటి కొరత ప్రధాన అంశంగా మారగా మరికొన్ని చోట్ల డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఓటర్ల అసంతృప్తికి కారణమయ్యాయి. అదే సమయంలో ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. కొన్ని వార్డుల్లో ఒక్కో ఓటుకు 2,000 నుంచి 5,000 వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించినప్పటికీ తెర వెనుక లావాదేవీలు జరిగాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రచార సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రంగా చోటు చేసుకున్నప్పటికీ పోలింగ్ రోజు మాత్రం ప్రశాంత వాతావరణం కొనసాగింది. ఎక్కడ పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు, అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రతి పార్టీ తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రతి వార్డులో తమ అభ్యర్థులే అత్యధికంలో ఉన్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కొద్ది ఓట్ల తేడాతో ఫలితాలు మారే అవకాశం ఉందన్నారు. చివరికి వేములవాడ ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది రేపు వెలువడే ఫలితాల్లో తేలనుంది. కాంగ్రెస్ తొలిసారి మున్సిపాలిటీని దక్కించుకుంటుందా? బీఆర్ఎస్ మరోసారి తన పట్టు నిలుపుకుంటుందా? లేక బీజేపీ కొత్త రాజకీయ సమీకరణకు నాంది పలుకుతుందా అన్నది కొద్ది గంటల్లో స్పష్టమవుతుంది. ఫలితాలు వెలువడే వరకు వేములవాడ మున్సిపాలిటీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.